ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు 2025 ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ మాసం అంటే 2025 జనవరి మాసంలో మనము కుంభరాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఒకసారి చూసినట్టయితే మనకి కుజుడు 6వ ఇంట్లో, తర్వాత 5వ ఇంట్లో సంచారం అనేది కనిపిస్తుంది. శుక్రుని యొక్క సంచారము 1వ ఇంట్లో, తర్వాత బుధుని యొక్క సంచారము లాభస్థానంలోను, తర్వాత 12వ స్థానంలోని సంచారం ఉంది. ఇక రవి యొక్క సంచారం వచ్చేసి లాభస్థానంలోను, ద్వాదశ భావంలోను సంచారము. ఇక గురువు యొక్క సంచారం 4 ఇంట్లో, శని మనకి 1వ ఇంట్లో, రాహువు 2వ ఇంట్లో, కేతువు 8వ ఇంట్లో. ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము ఈ రాశి వారి యొక్క ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే, ముందుగా వీరికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఒకసారి గమనించినట్టయితే దాదాపుగా అన్ని గ్రహాలు వీరికి అనుకూలంగానే కనిపిస్తున్నాయి. మనకి కుజుడు 6వ ఇంట్లో జనవరి 20వ తేదీ వరకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 1వ ఇంట్లో గ్రహచార రీత్యా మనకు చక్కటి ఫలితాలు కలగజేస్తాడు. బుధుడు కూడా 24వ తేదీ వరకు లాభస్థానంలో సంచారము, చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. రవి కూడా లాభస్థానంలో మనకి 14 వరకు సంచారము, అది కూడా చక్కటి ఫలితాలు అనేవి మనకి కలుగుతున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మనకు కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి కూడా మనకు ఈ మాసంలో ఒకానొక సందర్భంలో మంచి ఫలితాలే కలుగజేస్తున్నారు. కాబట్టి అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కుంభరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తాయి. అయితే ఈ అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు అని మనం ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా అన్నింటా జయము, కార్యసిద్ధి, శత్రునాశనం అనేది కుజుని వల్ల మనకు కలుగుతుంది. కాంపిటేటివ్ విషయాల్లో చాలా చక్కటి పురోగతి ఉంటుంది, విజయం మీదే ఉంటుంది. అదేవిధంగా గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, మీరు అనుకున్నటువంటి పనులు సాధించగలుగుతారు. ఇక శుక్రుని యొక్క సంచారం వల్ల తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో సంతోషంగా గడపడము, మంచి వస్త్రధారణ, వాహన సౌఖ్యం, కంఫర్టబుల్ లైఫ్ లాంటివన్నీ, ఎంజాయ్మెంట్, ఫన్ లాంటివన్నీ కూడా మనకు శుక్ర గ్రహం వల్ల కుంభరాశి వారికి కలుగుతున్నాయి. ఇక బుధ గ్రహం వల్ల చూసినట్లయితే సేవింగ్లో వృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, మీరు కొనడం అమ్మడం విషయాల్లో కూడా మీకు పాజిటివ్గా కనిపిస్తుంది. జనవరి దాదాపు 24 వరకు మొదటి 3 వారాల పైబడి మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మీ యొక్క వాక్కు ద్వారా, మాట ద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ కుంభరాశి వారు ఈ మాసంలో పొందగలుగుతారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా కుంభరాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య సౌఖ్యం బాగుంటుంది. ఆడిటింగ్ చేసేవారికి, సిఏస్ వారికి ఈ మంత్ చాలా చక్కటి ఫలితాలు కలుగుతున్నాయి. సేవింగ్స్లో కూడా వృద్ధి ఉంటుంది, పనికి తగినటువంటి ఫలితం ఉంటుంది, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ప్రభుత్వం దగ్గర నుంచి కూడా, లేదా మీ యొక్క బాస్ పై నుంచి, మీ యొక్క మేనేజర్స్ కానీ వారి నుంచి మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు పనిచేస్తున్న చోట కూడా మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరే డామినేట్ చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. పదోన్నతి కోరుకున్నట్టయితే, ఆ పెండింగ్లో కనుక ఆ విషయాలు కనుక ఉన్నట్టయితే ఆ పదోన్నతి కూడా మీకు కలిగేటటువంటి అవకాశాలు మనకి కుంభరాశి వారికి మెండుగా కనిపిస్తున్నాయి. ఇవి స్థూలంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి పాజిటివ్ ఫలితాలు. ఇక ఏ విషయాల్లో జాగ్రత్తలు పడాలో ఈ రాశివారు కనుక మనం ఒకసారి చూసినట్టయితే, కాస్త 20 తర్వాత చివరి 2 వారాల్లో కాస్త కన్ఫ్యూజ్డ్గా, వర్రీడ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి క్లారిటీ అనేది తీసుకొచ్చుకోండి. అంటే ఏదైనా ఆలోచించినప్పుడు, పనిచేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని ప్రయత్నించడం ద్వారా, ఒక పేపర్ పైన రాసుకోవడం ద్వారా మీకు కన్ఫ్యూజన్ అనేది లేకుండా ఉంటుంది, క్లారిటీ అనేది వస్తుంది. చిన్న విషయాలకు కాస్త కోపపడకుండా చూసుకోండి, సంయమనం పాటించండి. ఓపికగా ఉండడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. సంతానం పైన కాస్త కోపం తెచ్చుకోకుండా సంయమనం పాటించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే కుజుడు 5వ స్థానంలో సంచారము, సంతానం యొక్క ఆరోగ్యము కాస్త ఇబ్బంది. ప్రెగ్నెంట్ స్త్రీలు కనుక ఉన్నట్టయితే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సరియైన సమయానికి భోజనం చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక వ్యాపారంలో లాస్ట్ వారంలో ప్రయాణాలు కాస్త ప్రయాణాలు చేస్తున్నట్టయితే జాగ్రత్త పడండి. ముఖ్యంగా స్నేహితులు ఉన్నా కూడా సమయానికి సహాయం అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతున్నాయి. అంటే మనకు బుధుని వల్ల చివరి వారంలో ఆ ఇబ్బంది కనిపిస్తున్నాయి. కాబట్టి చివరి వారంలో ఖర్చుకు కంట్రోల్ ఉండకపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చును అనుకూలంగా ఉంచుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా తండ్రి యొక్క ఆరోగ్యం కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. చిన్న ప్రమాదాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి 2వ భాగంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మీకు ఈ మాసంలో ముఖ్యంగా రవి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా మీరు
ఒక పాత స్నేహితులు, చాలా వరకు పాత స్నేహితులు మాట్లాడకుండా కొన్ని రోజులు గ్యాప్ వచ్చిన స్నేహితులను పలకరించే ప్రయత్నం చేయండి. ఈ మాసంలో ఏదైనా వారి బర్త్డే కానీ ఏదైనా విషెస్ ఉన్నా కూడా సొంతగా అంటే కాల్ చేసి చెప్పడము, కలవడము లాంటి ప్రయత్నాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ యొక్క సంచారం ఏదైతే లాభస్థానంలో రవి యొక్క సంచారం ఉందో ఆ సంచారం మీ యొక్క పాత స్నేహితులను లేదా మిత్రులతో కలిసి గడపడానికి కావాల్సిన మంచి సమయంగా మనము గుర్తించవచ్చు. కాబట్టి మీకు స్నేహితులంటే అభిమానం ఎంత ఉందో లేదా వారిని ఎంతగా కేర్ చేస్తారో అలాంటి విషయాలను వాళ్ళకి తెలియజెప్పడం అనేది ఈ సంచారంలో మీకు మంచి ఫలితాలను అనేది కలుగజేస్తుంది. అలాగే కొత్త వ్యక్తులను కూడా ఫ్రెండ్స్గా చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి. ఇక మీ యొక్క పరిహారాలు కనుక మనం గమనించినట్టయితే ముఖ్యంగా కుజునికి మీకు రెండవ భాగంలో కుజునికి సంబంధించిన హనుమాన్ చాలీసాను పఠించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కూడా ఈ మాసం కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు కేతుల యొక్క పూజ చేసుకోవడం వల్ల కూడా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఓం మహాగణపతే నమః. ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే మనం మకర సంక్రాంతి గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ మకర సంక్రాంతి పండుగకు మరొక పేరు ఉత్తరాయణం అని కూడా అంటారు. అంటే ముఖ్యంగా ఎప్పుడైతే మనకు రవి ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంచారం చేస్తాడో అప్పుడు మనము ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. దీన్ని సంక్రమణము అంటే సంక్రాంతి అంటే సంక్రమణము కాంతి అంటే ఏదైతే రవి కాంతి రూపంలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడో మనము సంక్రమణం జరుగుతుందో దానిని సంక్రాంతి పండుగగా జరుపుకుంటాము. ఇది ఒక చాలా స్పెషల్ పండుగగా కూడా మనము ఈ సంక్రాంతి పండుగను చూస్తాము. అయితే ఈ సంక్రాంతి అంటే ఉత్తరాయణము అని కూడా అంటారు. ఉత్తరాయణం అంటే రవికి మనకు ముఖ్యంగా సూర్యునికి రెండు రకాల దిశల ప్రయాణం ఉంటుంది. ఒకటి దక్షిణాయనం, ఒకటి ఉత్తరాయణం. ఇది ఉత్తరాయణం ప్రారంభం కాబట్టి దీన్ని ఉత్తరాయణము అని కూడా అంటారు. ముఖ్యంగా న్యాచురల్గా జనవరి 14-15లో ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. అదేవిధంగా జూలై 16-17కు దక్షిణాయనం అనేది ప్రారంభమవుతుంది. ఇది నార్మల్గా మనకు ప్రతి సంవత్సరం జరిగేటటువంటి విషయం. అయితే ఈ ఉత్తరాయణమునకు ముఖ్యమైనటువంటి విశిష్టత ఏంటో కనుక మనం చూసినట్టయితే మనకు కురుక్షేత్ర యుద్ధము మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. కురుక్షేత్రంలో కూడా భీష్మ పితామహుని యొక్క మరణము ఆయన తన ఎప్పుడు మరణించాలో నిర్ణయం చేసుకునేటటువంటి వరము ఆయనకు ఉంది. కాబట్టి మన పురాణాలు ఏం చెప్తాయంటే ఈ భీష్మ పితామహుడు ఉత్తరాయణం ప్రారంభమైనప్పుడు తన తుది శ్వాస విడిచాడు అని చెప్తాయి అన్నమాట. అంటే ఉత్తరాయణకు ఉన్నటువంటి విశిష్టతను మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అయితే ఈ సంక్రాంతి రోజు మనము ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పనులు చేయాలి, తద్వారా మనకున్నటువంటి పుణ్యము పెరుగుతుంది, పాపాలు తగ్గుతాయి, తద్వారా మనకు అనుకూలత అధికంగా పెరుగుతుందో చూద్దాం. అయితే మకర సంక్రాంతి మనకి 9:03 ఉదయం 9:03 ఉంటుంది. ఇక ఈ సంక్రాంతి పుణ్యకాలం వచ్చేసి మనకి రెండు రకాల కాలాలు ఉంటాయి. ఒకటి పుణ్యకాలము, మహాపుణ్యకాలం. ఈ సంక్రాంతి పండుగ రోజు ముఖ్యంగా 9:03 నుంచి 5:46 వరకు ఈ సంక్రాంతి పుణ్యకాలం అని ఉంటుంది. ఇక మహాపుణ్యకాలం వచ్చేసి మనకు 9:03 నుండి 10:48 వరకు ఈ మహాపుణ్యకాలం అనేది మనకు ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి రోజు ముఖ్యంగా ఎలాంటి పనులు చేయాలి అనేది కనుక మనం ఒకసారి గమనించినట్టయితే గంగా నదిలో స్నానం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అంటే గంగా నదిలో స్నానం చేయడం లేదా తీర్థయాత్ర స్థానాలలో స్నానం చేయడం వల్ల మనకు చక్కని విశిష్టమైనటువంటి పుణ్యము ఈ సంక్రాంతి రోజు జరుగుతుంది. ఒకవేళ మనకు గంగా నదిలో స్నానం చేసేటటువంటి అవకాశము లేదు అనుకుందాము. అలాంటప్పుడు కనీసం మనం స్నానం చేస్తున్నటువంటి నీళ్ళలో గంగా జలాన్ని కలుపుకొని అది శిరస్సుపై నుంచి స్నానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి మనకు కలుగుతాయి. అయితే అభ్యంగ స్నానం చేయడం అనేది ఈరోజు చెప్పదగినటువంటి సూచన. ఇక చూసినట్టయితే మనకి నువ్వులు ప్లస్ బెల్లము అంటే ఈ యొక్క పలహారము అందరికీ పంచడం ద్వారా మంచి ఫలితాలను పొందుతాయి. ఎందువల్లంటే ఇప్పుడు మనకు రవి శని యొక్క మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. అంటే ఆత్మబలం కలిగినటువంటి శని కర్మకారకుడైన ఆత్మబలం కలిగినటువంటి రవి
కర్మకారకుడైనటువంటి శని రాశిలో ప్రవేశం చేస్తున్నాడు. శనికి నువ్వులు మనం ఎక్కువగా చూస్తాం కాబట్టి ఈ బెల్లము నువ్వులు కలిపి మనం పలహారం చేసుకొని అందరికీ పంచడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది ఒక పరిహారంగా కూడా మనం చూడవచ్చు. అయితే ముఖ్యంగా మనము ఈ సంక్రాంతి రోజు సూర్యుని యొక్క కిరణాలు చాలా మన శరీరానికి, అదేవిధంగా మన మనస్సుకు, ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇది ఉత్తరాయణంలోకి ప్రవేశించే రోజు కాబట్టి ఆత్మకు చైతన్యాన్ని కలిగిస్తాయి. అందువల్లనే మన పూర్వీకులు మనకు సంక్రాంతి రోజు పతంగులు ఎగురవేసేటటువంటి క్రీడను చెప్పారు. అంటే అందరూ ఏం చేస్తారు, ఉదయమే పతంగులు ఎగురవేయడం అనేది చేస్తూ ఉంటారు. అంటే పతంగులు ఎగురవేయడానికి ముఖ్య వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అందరూ పైకి చూసి ఎగరవేస్తూ ఉంటారు పతంగులు. కాబట్టి సూర్యుని చూడడము, ఆ కళ్ళతో ఉదయాన్నే సూర్యుని చూడడం వల్ల సూర్యుని కిరణాలు మన బాడీకి, మనస్సుకు కలగడం వల్ల అత్యుత్తమైనటువంటి మనకి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాబట్టి అది వెనకాల ఉన్నటువంటి మనము ఒక రహస్యంగా చెప్పవచ్చు. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనకి కలుగుతాయి. అంటే సూర్యుని వల్ల కలిగేటటువంటి మంచి ఫలితాలు అనేవి ఇంకా రెట్టింపు అనేది మనకు జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించడం కూడా ఈరోజు మనకు ఒక మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఇక ఆదిత్య హృదయం పఠించవచ్చు, లేదా సింపుల్గా ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి ఈ సంక్రాంతి రోజు కలుగుతాయి. ఇక మనము 12 రాశుల వారు ఈ సంక్రాంతి రోజు ఇలాంటి పరిహారాలు చేస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయో ఒకసారి కనుక మనము చూసినట్టయితే మేషరాశి వారు ముఖ్యంగా ఎర్రని వస్త్రాలు దానం చేయండి, నెయ్యిని దానం చేయండి, అదేవిధంగా బెల్లాన్ని కూడా దానం చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే దానం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి అది ఒక గొప్ప పరిహారంగా మనం చూడవచ్చు. ఏదైతే దానం చేస్తామో అంతకు రెట్టింపుగా మనకు మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ దానం చేసినట్టయితే వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే సంక్రాంతి రోజు తెల్లటి వస్త్రాలు దానం చేయండి, అదేవిధంగా పెరుగును లేదా చందనాన్ని కూడా ఈ వృషభ రాశి వారు దానం చేయవచ్చు. ఇక మిథున రాశి వారి కనుక చూసినట్టయితే మిథున రాశి వారు పచ్చని వస్త్రాలు దానం చేయండి, లేదా గోమాతకు గడ్డిని తినిపించడం వల్ల మనకు మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా గణపతికి గరికతో పూజించడం వల్ల కూడా ఈ సంక్రాంతి రోజు మనకి మిథున రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కర్కటక రాశి వారి కనుక చూసినట్టయితే కర్కటక రాశి వారికి మీ తాత ఉన్నట్టయితే వెండిని లేదా తెల్లటి వస్త్రాలను దానం చేయండి. అదేవిధంగా కాజును దానం చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి కాషాయ రంగు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పిస్తా పప్పు దానం చేయడం కూడా చేయవచ్చు. అదేవిధంగా ఎర్రటి మిరపకాయలు లేదా కారపొడిని కూడా దానం చేయడం వల్ల మనకి సింహరాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే వీరికి ఎలాంటి దానాలు కనుక చూసినట్టయితే పచ్చని వస్త్రాలు దానం చేయడం వల్ల కన్యారాశి వారికి మంచి జరుగుతుంది. అదేవిధంగా మెహందీ దానం చేయడం వల్ల, లేదా బాదం పప్పును కూడా దానం చేయడం వల్ల మనకి కన్యారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు కనుక ఒకసారి చూసినట్టయితే తులారాశి వారికి సిల్క్ వస్త్రాలను దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వాల్నట్స్, మనకి ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ వాల్నట్స్ దానం చేయడం వల్ల కూడా తులారాశి వారికి చక్కటి ఫలితాలు పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారు కూడా ఎర్రటి వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా గోమాతకు సేవ చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత తెల్లని లేదా నల్లని నువ్వులను దానం చేయడం వల్ల కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంక్రాంతి రోజు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుసు రాశి వారి కనుక చూసినట్టయితే ధనుసు రాశి వారు పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు. అదేవిధంగా వీరికి పసుపు కలర్లో ఉన్నటువంటి అరటి పండ్లను దానం చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు పొందుతారు. అదేవిధంగా విద్యార్థులకు ఏదో పెన్ను కానీ పెన్సిల్ కానీ అలాంటి చదువుకునే సంబంధించినటువంటి వస్తువులు దానం చేయడం వల్ల ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మకర రాశి వారు కనుక చూసినట్టయితే బ్లూ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు దానం చేయాలి. నల్లటి నువ్వులు మాత్రమే వీరు దానం చేసే మంచిది. అదేవిధంగా నూనె కూడా దానం చేయవచ్చు. నల్లటి ద్రాక్ష పళ్ళను దానం చేయడం వల్ల ఈ సంక్రాంతి రోజు వీరు చక్కటి ఫలితాలు పొందగలుగుతారు.
ఇక కుంభరాశి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారు నల్లటి వస్త్రాలు మరియు చెప్పులు దానం చేయడం వల్ల కుంభరాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక మనకు చూసినట్టయితే మీనరాశి వారికి కూడా పసుపు రంగు వస్త్రాలను దానం చేయవచ్చు గురువు కాబట్టి. ముఖ్యంగా కొబ్బరికాయలు దానం చేయడం వల్ల, అదేవిధంగా అరటి పండ్లు దానం చేయడం వల్ల మీనరాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా 12 రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.